శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వ 100 టీఎంసీలు దాటింది. ఎగువ నుంచి వరద పోటెత్తుతుండటంతో డ్యాం వేగంగా నిండిపోతోంది. శ్రీశైలం డ్యాం పూర్తి కెపాసిటీ 2015 టీఎంసీలు. శ్రీశైలం జలాశయానికి ప్రస్తుతం ఇన్ఫ్లో 2,36,254 క్యూసెక్కులుగా ఉంది. డ్యాం ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలో పవర్ జనరేషన్ చేస్తూ 31,000 క్యూసెక్కులు నాగార్జున సాగర్ కు వదులుతున్నారు. అటు తుంగభద్ర డ్యాం పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరింది. టీబీ డ్యాంకు ఎగువ నుంచి 80,000 క్యూసెక్కుల వరద వస్తుండగా జలాశయంలోని 28 గేట్లను పైకెత్తి 72,000 క్యూసెక్కుల నీటిని వదిలారు. 20 గేట్లను 2 అడుగులు, 8 గేట్లను 7 మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జురాల తుంగభద్ర నుంచి వరద ఇలాగే కొనసాగితే 4-5 రోజులు శ్రీశైలం డ్యాం గేట్లను ఎత్తనున్నారు అధికారులు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.